పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు దగ్గర పడుతుండటంతో ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. 3 వారాల క్రితం మాట వినాలనే పాటను విడుదల చేసిన మూవీ టీమ్ ఈ నెల 24వ తేదీకి కొల్లగొట్టినాదిరో అనే పాటను విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన నేడు మూవీ టీమ్ ఒక పోస్టర్ ద్వారా విడుదల చేసింది. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ లుక్స్ ని చూసి అభిమానులు చాలా సంతోషించారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. కానీ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వకపోవడంపై చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయబోతున్నట్టుగా చాలా కాలం క్రితమే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నేడు విడుదల చేసిన పోస్టర్లో కూడా అదే విడుదల తేదీ ఉంది. ఇప్పటి నుంచి లెక్కేస్తే సరిగ్గా 42 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయంలో అప్డేట్స్ చాలా ఆలస్యంగా వస్తున్నాయని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల దగ్గరలో ఉన్నప్పుడు ఇంత ఆలస్యంగా అప్డేట్స్ రావడం ఎప్పుడు చూడలేదని, ఇలాంటి గ్రాండ్ స్కేల్ ఉన్న సినిమాలకి పాటల కంటే ఎక్కువగా సినిమా కంటెంట్ని జనాలకు తెలిసేలా మేకింగ్ వీడియో లాంటి విడుదల చేయాలని, చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాని సరిగా ప్రమోట్ చేయలేకపోతున్నారని అభిమానులు వాపోతున్నారు. అసలు ఈ చిత్రం మార్చి 28న వస్తుందని డిస్ట్రిబ్యూటర్కి నిర్మాత ఏఎం రత్నం ఇప్పటి వరకు ఖరారు చేసి చెప్పలేదట. ఆ తేదీన విడుదల చేయడానికి ప్రయత్నం గట్టిగా చేస్తున్నామని అంటున్నాడే కానీ ఖచ్చితంగా వస్తుందని మాత్రం చెప్పట్లేదు. ఒకవేళ వాయిదా వేసే పని అయితే ఏప్రిల్ 10 లేదా ఏప్రిల్ 17కు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. నిజంగా ఈ సినిమా వాయిదా వేసే ఆలోచనే ఉంటే ముందుగా ఫిక్స్ చేసి అధికారిక ప్రకటన చేయడం మానేసి విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేకుండా వరుసపెట్టి సాంగ్స్ని రిలీజ్ చేసుకుంటూ పోతే విడుదల సమయానికి ఏ ప్రమోషనల్ కంటెంట్ కూడా మిగలదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ నెల రోజుల ముందే ప్రారంభిస్తారు. హరిహర వీరమల్లు ఒకవేళ మార్చి 28న రాకపోయినా ఏప్రిల్లో విడుదల అవుతుందంటున్నారు కాబట్టి నెల రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించాల్సి ఉండొచ్చు. మరి మార్చ్ 11 లోపే విడుదల తేదీ విషయంలో క్లారిటీ రావాలని, లేకపోతే అభిమానులు పెద్ద ఎత్తున ఆఫీస్ ముందుకొచ్చి ధర్నా చేస్తామంటూ ఆందోళన చేస్తున్నారు. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది.